నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సైదుల్ గుండ్లపల్లి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ములుగు జిల్లాలో ఘోరం మంత్రాల నేపంతో గొంతు కోసిన వైనం కన్నవారిని కాదనుకున్న కసాయి పిల్లలు తమ జబ్బు పిల్లలకొస్తుందని కన్న తల్లిదండ్రుల్ని బయటకు పంపిన వైనం తెలంగాణలో కురవనున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం పార్టీ కార్యాలయాల నిర్మాణానికి కేటీఆర్ నెల జీతం విరాళం ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకే కార్యాలయాలను నిర్మిస్తామంటున్న కేటీఆర్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మచ్చాపుర గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది 55 సంవత్సరాల వడ్నాల సరోజనను ఒక వ్యక్తి మంత్రాల నేపంతో కత్తితో గొంతు కోశాడు ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మచ్చాపుర గ్రామానికి చెందిన బుక్యా మొగిలీలు అతని చెల్లి కొడుకుకు మంత్రాలు చేస్తూ వచ్చింది సరోజన అనే అనుమానంతో బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆరు బయట నిద్రిస్తున్న సరోజనను కత్తితో గొంతు కోశాడు ఆమె గట్టి అరుపులతో ఒక్కసారిగా చుట్టుపక్కల వారు రావడంతో మొగిలి పరారయ్యాడు వెంటనే ఆమెను గ్రామస్తులు ములుగు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు చికిత్స జరుగుతుంది కేసును పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు మానవత్వం మంటగలిసింది కన్నపేగే భారమైంది అల్లారు ముద్దుగా పెరిగిన పిల్లలు కాస్త తల్లిదండ్రుల్ని కాస్త ఇంటి నుంచి బయటికి పొమ్మన్నారు మీ జబ్బులు మాకు వస్తాయని ఇంట్లో నుంచి వెళ్లాలంటూ చీదరించుకోవడంతో ఆ వృద్ధ దంపతులు దిక్కులేని వారయ్యారు వారం రోజులుగా నా అనేవారు లేక మార్కాపురం రైల్వే స్టేషన్ వద్ద నున్న చెట్ల నీడలో బిక్కుబిక్కుమంటూ ఉంటున్న వారిని లీగల్ వాలంటీర్లు అందుకున్నారు ఇక ప్రకాశం జిల్లా దోర్నల్ మండలం హసనాబాద్కు చెందిన మండల పాపయ్య వెంకమ్మ దంపతులకు 6 సంతానం 4 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు పాపయ్య మాచర్లలోని బత్తాయి తోటలో కాపలాగా ఉంటున్నాడు జీవితం వెళ్లదీస్తూ ఉన్నాడు పాపయ్య క్షయ బారిన పడడంతో వారి జీవితంతో చీకట్లు అలుముకున్నాయి తోట యజమాని అక్కడి నుంచి పంపించడంతో కొన్ని రోజుల క్రితం సొంతూరులోని పిల్లల వద్దకు చేరుకున్నారు అనారోగ్యం వెంటాడడంతో పిల్లలు ఆదరిస్తారని ప్రేమతో హసనాబాద్లోని కుమారుడి ఇంటి వద్దకు ఆ వృద్ధ దంపతులు 2 వారాల క్రితం వచ్చారు భర్త బాగా దగ్గుతుండడంతో కోడలు వృద్ధులను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది మీరుంటే మా పిల్లలు ఆరోగ్యాలు ఏం కావాలంటూ చీదరించుకొని వారం రోజుల క్రితం పంపేసిందని ఇక ఉన్న కొద్దిపాటి స్థలాన్ని ఆక్రమించుకొని అనాథల్ని చేశారంటూ వెంకమ్మ వాపోయింది పిల్లలు ఎవరు దరికి చేర్చుకోపోకపోవడంతో గత్యంతరం లేక మార్కాపురం వచ్చి రైల్వే స్టేషన్లో ఉంటూ ఎండకు అల్లాడిపోయామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ వృద్ధ దంపతులు ఈయన మన పాపయ్య నా పేరు రంగమ్మ అయితే ఆయన వచ్చకపోతే వాళ్ళు తగులుకుంటారు బాగా వద్దు నీ మూడు దెబ్బని వెళ్ళిపోమ్మన్నారు నువ్వు దెబ్బని వచ్చి రెండు వారాలు ఉన్న స్టేషన్లో ఆ పోలీస్ అబ్బాయి మా తెచ్చిన అబ్బాయి అమ్మ అసాన బాధ కదా నిన్న అన్ని తీసుకొచ్చి వడగట్టి పాపం చూపించిపోతున్నారు ఏ స్టేషన్లో ఉన్నారు ఇది మన రైల్ స్టేషన్ 2 వారాలు మేము వచ్చి ఒక్క నా బట్ట వచ్చిందా తగు చూసారా మా కొత్త కొడుకులు వద్దు మేమంతా వాళ్ళు వచ్చిన మీ కొడుకులకు ఈ విషయం తెలిసిందా ఇది ఆయనకేదో దెబ్బలకు ఆ దెబ్బని తెలుసు కొడుకులకు పాడలో చదువుతారు ఆయన పంపించేయి ఆయన వచ్చేదాన్ని మన పిల్లలకు బాగా చదువుకుంటాయని చదివితే అర్థం వచ్చింది ఇప్పుడు ఎక్కడున్నారు మీ కొడుకులు హసనాబాద్లోనే ఉంటారు ఇప్పుడు రాలేదు ఇక్కడికి హాస్పిటల్ ఎవరు ఒక పిల్ల తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు ఇక ఉత్తర బంగాళాఖాతంలో రేపు ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు దీని కారణంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళు హెచ్చరించారు
ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలను టీఆర్ఎస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో కార్యాలయ నిర్మాణాలకు పార్టీ నేతలు కార్యకర్తలకు తమ వంతు విరాళాలను అందిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కూడా తన వంతు నెల జీతం 2.5 లక్షలను కూడా విరాళంగా ఇస్తున్నారని కూడా ప్రకటించారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో వర్షాలు పడడం లేదని వర్షాల కోసం గ్రామస్తులు కప్పతల్లి ఆటలు ఆడి బతుకమ్మలు ఆడుతూ గ్రామంలోని దేవుళ్లకు మొక్కారు. దీనిలో భాగంగా పందిల్ల గ్రామ సర్పంచి తోడేటి రమేష్, ఉప సర్పంచి నెల్లి శ్రీనివాస్, వార్డు మెంబర్లు కూడా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ సభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొని సముందంగా దక్షిణమూర్తి వద్ద కలశ పూజలు నిర్వహించి చిన్నారులచే ఓం నమ శివాయ అనే బీజాక్షరాలను వ్రాయించారు. అనంతరం వేద పండితుడు అర్ధాంగిరి మాట్లాడుతూ సకల దేవత స్వరూపం సరస్వతీదేవి, జన్మతిథి పంచమని శ్రీ పంచమి వసంత పంచమి అంటారని, ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే చదువులో బాగా రాణిస్తారని, చదువు పట్ల ఆసక్తి పెంపొందించుకుంటారని వివరించారు. సరస్వతి పూజ అనంతరం చిన్నారులకు పలక, బలపం, పుస్తకం, పెన్నులు, ప్రసాదం ఉచితంగా అందజేసినారు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో గ్రామ పంచాయతీ నిర్వహిస్తున్న నర్సరీకి 1,00,000 మొక్కలు టార్గెట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇక్కడ టేకు, గానుగ, వేప, పూల మొక్కలు పెంచడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇవ్వడం జరుగుతుందని, మొక్కలను పెంచి పోషించే బాధ్యత వారిదేనని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, కమిటీ హాల్, ప్రభుత్వ స్థలాలలో మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ డాక్టర్ లక్కినేని రఘు, ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2018 చట్టం ప్రకారంగా ఆదేశాలు ఉన్నందున మనము ఈ గ్రామంలో కల్లూరు గ్రామ పంచాయతీకి 1,00,000 మొక్కల టార్గెట్గా మనం నర్సరీని పెంచడం జరిగిందండి. దాంట్లో టేకు, కానుగ, వేప, తర్వాత మిగతా మొక్కలు అంటే మనము పూల మొక్కలు లాంటివి, తర్వాత లోకల్ 1,00,000 విత్తనాలను నాటి మొక్కలను పెంపొందించడం జరిగింది. ఈ మధ్యకాలంలో జిల్లా స్థాయిలో అధికారులు కూడా వచ్చి మన నర్సరీని చూసి సాటిస్ఫై అయినారు. 90% దాకా నర్సరీ బాగా ఉంది అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నర్సరీని పెంచుకోవడం ఒక ఎత్తు, దాన్ని ఆ మొక్కలను మనము ఇళ్లలో కానీ లేదంటే రైతుల పొలాల వద్దల కానీ నాటుకొని తర్వాత కమ్యూనిటీ ల్యాండ్స్లో కానీ నాటి వాటిని పెంపొందించడం అనేది మనకు మొదటి లక్ష్యం అన్నమాట. నర్సరీ అనేది బేస్. అసలు పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నది ఏంటి అంటే మొక్కలు నాటడము, వాటి పరిరక్షణ. ఇది ప్రతి పౌరుని బాధ్యత. కల్లూరు గ్రామ పంచాయతీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయింది గ్రామ స్థాయిలో. అది నర్సరీ దగ్గర చేయడం జరిగింది. ఇక్కడ 1,00,000 మొక్కల టార్గెట్తో మనం నర్సరీని ఏర్పాటు చేయడం జరిగింది. 95% సర్వైవల్ ఉంది.
ఇప్పుడు కూడా మిగతా అన్ని బెడ్ల లోపల కూడా మనం గింజలు నాటడం జరిగింది. అన్ని కూడా జర్మినేషన్ బాగా ఉంది. టేకు చక్కగా పెరుగుతుంది. ఇక్కడ 25,000 టేకు మొక్కలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైతులు వాళ్ళ పొలాలలో నాటుకొని ఇటువంటి సదుపాయాన్ని వినియోగించుకొని హరితహారాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దీంట్లో భాగంగా ఏంటి అని అంటే మనం గ్రామ స్థాయిలో ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. అందులో ప్రభుత్వ కార్యాలయాలు, తర్వాత కమ్యూనిటీ ల్యాండ్స్, తర్వాత ఇండ్లకు మొక్కలు, ఇంటింటికి 6 మొక్కలు చొప్పున పంపిణీ, తర్వాత బండు, బ్లాక్ ప్లాంటేషన్, హార్టికల్చర్, వీటినన్నిటిని కూడా వివిధ రకాలైనటువంటి ప్లాన్స్ ద్వారా మొక్కలు అందజేసి గ్రామంలో హరితహారాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్లు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే ఫీజులను నియంత్రించాలని కోరుతూ హైదరాబాద్ అప్సిగూడలో ఏబీవీపీ విద్యార్థులు కేసీఆర్ శివయాత్ర చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని ఏబీవీపీ విద్యార్థుల ర్యాలీని అడ్డుకోవడంతో విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పట్టించుకోకుండా రాజ్యంగా నేను అందరికీ ముఖ్యమంత్రి కానీ విద్యార్థులకు రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్, ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడ్డాక ప్రైవేట్ పాఠశాలను, కార్పొరేట్ పాఠశాలను, ఈ కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర పొలిమేర వరకు తన కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ నడివొట్టులో శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలను 4 అడుగుల దూరం కూడా జరిపిన పరిస్థితి ఉంది. ఈరోజు నా యొక్క మనుమడు, అదేవిధంగా నా కారు డ్రైవరు కొడుకు ఒకటే పాఠశాల చదువుతాయని మాటలు చెప్పిన కేసీఆర్ హామీలు ఏమైనాయని ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో డిఈఓ, ఎంఈఓ పోస్టులు సుమారు 500 పోస్టులు ఖాళీ ఉంటే ఎట్లా విద్య యొక్క పరిరక్షణ జరుగుతుందని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమై 15 రోజులు కావస్తున్నా ఇలా ముఖ్యమంత్రి ఫీజులపై ఇలా ఎలాంటి నియంత్రణ చేయకపోవడం కారణంగా ఇలా అనేక మంది తల్లిదండ్రులు ఇలా ఫీజులు కట్టలేక ఇలా అప్పుల ఊపిలో కూరుకుపోతా ఉన్నారు. ఇలా కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఆర్థిక దోపిడీకి అనేక మంది పిల్లలు ఇలా చదువు పనిచేసి ఇవాళ బయట ఉండే పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వ పాఠశాలలు ఏమాత్రం డెవలప్ చేయకుండా ఇలా హేతుబద్ధీకరణ పేరుతో ఇలా పాఠశాలను తగ్గించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ V3 న్యూస్. ఖమ్మం జిల్లా కల్లూరులో తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 29 నుండి మండల పరిధిలోని ఉన్న అన్ని గ్రామాల నుండి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం అందరూ కలిసి కృషి చేయాలని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాలెపు రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కల్లూరు మండల జెడ్పీటీసీ కట్ట అజయ్ బాబు, రైతు సమన్వయ సమితి డాక్టర్ అక్కినేని రఘు, జెడ్పీటీసీ
కోఆప్షన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. టార్గెట్ని మించి సభ్యత్వాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలా అన్ని పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి వాళ్ళు ఇచ్చేదానికంటే కూడా నాకు తెలిసి సభ్యత్వాలు డిమాండ్ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే దానికి కూడా సభ్యత్వంలో కూడా ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి 2 లక్షలు ప్రమాదవశాత్తు కానీ జరిగితే డిప్యూటీసీ గారికి, కల్లూరు సర్పంచ్ గారికి, విజయబాబు గారికి, మేకల కృష్ణ గారికి, లక్ష్మీ కృష్ణ గారికి, కాటమైన వెంకటేశ్వర గారు, బోక్సర్ మెంబర్ ఇస్మాయిల్ గారికి, భాస్కర్ గారికి, పెద్ద లక్ష్మీ కృష్ణ గారికి, యాకూబల్ గారికి, మీర్ గారికి, ఎంపీపీ గారికి మరియు మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఓ చిల్డ్రన్స్ హోంలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్లు ఇద్దరు కూడా సందడి చేశారు. హోంలో ఉన్న చిన్నారులతో ముచ్చటించి డాన్సులు చేస్తూ చిన్నారులను అలరించారు. జీవితంలో ఎదగాలంటే ఎలాంటి సూత్రాలు పాటిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చిన్నారులకు వివరించారు. వారితో సరదాగా గడిపారు. జీవితం ఎంతో విలువైందని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరూ కొంత ఆర్థిక సాయాన్ని అందించారు. వెంకటేష్ బైక్కి మనం వర్క్ చేసాం. మా కాశ్మీర్లో 20 days వెళ్ళి వచ్చాం. వస్తాను ఇది మాకు షూటింగ్ లేని సమయంలో ఈ సేవా కార్యక్రమం, మెడిటేషన్, ధ్యానం అంటూ కొంచెం ఇక్కడికి వచ్చే ముందు కూడా వచ్చాము మేము. కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది. ఆల్ మీడియాస్ బ్రదర్స్ అందరికీ వెరీ థ్యాంక్స్. ఇలాంటి స్కూల్స్ని, ఇలాంటి ఒక వాళ్ళని అనాథులు కాదు వాళ్ళు. ఈ ప్రపంచంలో అనాథులు అనే వాళ్ళు ఎవరు లేరు. అందరూ భగవంతుడు బిడ్డలు. భౌతికవాదానికి కొన్ని అనాది అట్లా పేర్లు డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రపంచం అనాది ఎవరు లేరు. అందరూ మన భగవంతుడు బిడ్డలు. అందరూ మనకని గాడు ఉన్నారు కాబట్టి. కానీ ఇలాంటి స్కూల్స్ ఇలా నడుపుతున్న వాళ్ళు కొంచెం మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా కొంచెం ఒక ఎందుకంటే చాలా మంచిది. ఇంతకుముందు కూడా మేము వికలాంగుల స్కూల్ దగ్గర కూడా వచ్చినప్పుడు చాలా మంది వికలాంగులు వచ్చినప్పుడు ఒక పాయింట్లో మాట చెప్పింది. మంచిదే ఇలాగా అన్నారు మేడం గారు, కవిత మేడం. మనిషి వికలాంగులు అంటే ఏదో బ్రెయిన్ ప్రాబ్లం వచ్చి నడవడం, కాలు ప్రాబ్లం వచ్చి నడుస్తుంటాము. మనం డ్రింక్ చేసి తెలియకుండా అనగాలని చదువుతాం కాబట్టి మనం వికలాంగులు అవుతాం తెలిసి. అంటే మనలో ఉన్న ఫాల్ట్స్ అన్నింటినీ భగవంతుడు మనకు ఇచ్చినట్టు కొన్ని చెడు వ్యసనాల వలన చెడగొట్టుకొని మనం కూడా వికలాంగులు అవుతాం చాలా మంది ప్రపంచంలో. అలాంటి వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన ఆవయాలని సక్రైన మార్గంలో, సరైన మార్గంలో ఆడుకుంటే మంచి భగవంతుడు ఇస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు గృహప్రవేశం చేసి ప్రారంభించారు.
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి రేఖా శ్యామ్నాయక్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిరికొండ తహసీల్దార్ రాజేశ్వర్, మండల టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డెవలప్మెంట్ ఎలా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఎలక్షన్ వరకే దేవనికుంట రిజర్వాయర్ను కాపాడాలని, ఆ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిరసిస్తూ సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి మరియు ఇతర నాయకులు ఈరోజు జీహెచ్ఎంసీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేవనగుంట రిజర్వాయర్ నుంచి జీహెచ్ఎంసీ అధికారి దానకిషోర్ని కలిసి ఆ రిజర్వాయర్ నుంచి కూడా చర్చించడం జరిగిందని, త్వరలోనే సమస్యను పరిష్కరించాలని తను జీహెచ్ఎంసీ అధికారిని కోరినట్లు తెలిసింది. హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలోని కుంటలు చెరువులన్నీ కూడా అక్రమాలకు గురవుతూ ఉన్నాయి. 2010లోనే ఇరిగేషన్ శాఖ వాళ్ళు 399 చెరువులను జిహెచ్ఎంసీ కమిషనర్కి స్వాధీనపరిచారు. అయితే ఇప్పటి వరకు వాళ్ళు హద్దులు పెట్టుకోలే. ఇప్పటి వరకు వాళ్ళకు మరి పొల్యూషన్ కంట్రోల్ అంటే వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ప్రయత్నం చేపట్టలే. ఇప్పుడు ఏమో దొంగ కబ్జా అవుతా ఉన్నాయి. ఇప్పుడు అంతా ఎవరి పేరు పెట్టాలి? ఇప్పుడు టీఆర్ఎస్ లేకుంటే ఎంఐఎంఏ ఇక్కడ ఉన్నది. ఈ హైదరాబాద్లో ఎక్కువ వాళ్ళ కన్సర్న్లోనే కబ్జాలు, వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ కన్సర్న్లోనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అందుకనే వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా కేసీఆర్ చెప్తా ఉన్నాం, కళ్ళు తెరవండి. జస్ట్ కమిషనర్ గారు దానకిషోర్ గారు మీరు కూడా వాస్తవాలు గ్రహించండి. తక్షణమే ఈ ఆస్తులను ప్రొటెక్ట్ చేయండి, కాపాడండి, రక్షించండి. రేపు ఎందుకంటే వచ్చే తరానికి భవిష్యత్తు ఏమిటి? వాతావరణం కలిసి ఇప్పుడు వర్షం పడితే మొత్తం చెరువులు కుంటలన్నీ కూడా మన రోడ్లన్నీ కూడా చెరువులు కుంటలాగా అయిపోతున్నాయి. మనుషుల రవాణాకి ఇబ్బంది అయిపోతుంది. అసలు చెరువులు కుంటలు సికాస్తు అయిపోతున్నాయి, కబ్జాకి అయిపోతున్నాయి. రోడ్లు ఇవన్నీ వర్షం పడితే చెరువులుగా తయారైపోతున్నాయి. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఈ అక్రమ కబ్జాలని, దొంగ కబ్జాల వాళ్ళపైన కేసులు పెట్టి పంపించండి, ప్రభుత్వం స్వాధీనపరచుకోండి. ఇంకా మిగతా అన్ని కుంటలపైన దృష్టి పెట్టండి. లేని పక్షంలో మేము 10 రోజుల తర్వాత అందరం కలుసుకొని మాట్లాడుకొని ప్రత్యక్ష ఆందోళన చేపడతాం. ఆ చెరువులు కుంటలు కాపాడమే లక్ష్యంగా సేవ్ ట్యాంక్స్, సేవ్ చెరువుస్ అనే దాని మీదనే ముందుకు పోతామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రవాణా సేవకులకు అంతరాయం కలిగింది. పలు చోట్ల ట్రాఫిక్లు మళ్లించారు. జూన్ 29 వరకు ముంబైలో ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇక సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక కూల్చివేత, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి నోటీసులు అతికించడం, ఈ విషయాలపై మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్కు ఇక అనుభవం, అవగాహన లేదని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై జగన్కు విచక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపించారు. దాదాపుగా 30 రోజులు కావస్తుంది. ఏదైనా ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క అంచనాలకి, ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక ఇబ్బందులు, సమస్యలు ఉన్న సంగతి
ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువాడికి తెలిసిన విషయం. ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. అటువంటి సమయంలో అన్నీ విడిచిపెట్టుకొని రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి బస్సులోనే నివాసం ఉండి ఇక్కడ ఒక తాత్కాలిక రాజధానిని బిల్డప్ చేసుకొని ఈ దేశంలో రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా సిద్దిపేట జిల్లాలో వ్యక్తి తన సొంత ఎయిర్ క్రాఫ్ట్లో విహారిస్తుండగా ప్రమాదవశత్తు ములుగు మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ సమీపంలో కూలిపోయింది. అందులో ఇద్దరు ఉండగా ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. అవ్వడంతో ఆ వ్యక్తిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు జిల్లాలో ఘోరం, మంత్రాల నేపంతో గొంతు కోసిన వైనం. కన్నవారిని కాదనుకున్న కసాయి పిల్లలు, తమ జబ్బు పిల్లలకొస్తుందని కన్న తల్లిదండ్రుల్ని బయటకు పంపిన వైనం. తెలంగాణలో కురవనున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి కేటీఆర్ నెల జీతం విరాళం, ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకే కార్యాలయాలను నిర్మిస్తామంటున్న కేటీఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.